వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది నవంబర్లో. మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి స్టార్ట్ చేసినట్టయితే రేపు నెక్స్ట్ వచ్చే మన తెలంగాణలో ఏపీలో అయినా ఎస్ఐ కానిస్టేబుల్కి యూజ్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీలో రావడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో పడే జాబ్స్ని మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయకండి. దీనివల్ల ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ మీదనే మీరు ఆశలు పెట్టుకుంటే లేట్గా అవుతుంది, ఏజ్ అయిపోతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే జాబ్స్కి ప్రిపేర్ మీరు రాయట్లేదు, దానివల్ల చాలా పోస్టులు మిగిలిపోతున్నాయి. ఈసారి బ్యాంకింగ్లో అయినా దేంట్లో అయినా కానీ కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ పెట్టారు. బ్యాంకింగ్లో కూడా చూసుకుంటే మన స్టేట్కి వచ్చేసి ఏపీ తెలంగాణకు వచ్చేసి ఈసారి వేరే స్టేట్లకు పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది. 40 నుంచి 50 వరకే మనకి కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాడు. అంత ముందు అయితే 70, 80 వచ్చినా కానీ మనకి రాకపోయేది, క్వాలిఫై అవ్వకపోయేవాళ్ళు బ్యాంకింగ్. ఈసారి చాలా కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ పెట్టారు, వేరే స్టేట్కి ఎక్కువ పెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, స్టేట్ గవర్నమెంట్ మీదనే మీరు పెట్టుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సేమ్ సిలబస్ ఉంటుందమ్మా. స్టేట్ గవర్నమెంట్ సపరేట్, సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్ ఏం ఉండదు. ప్రతిదీ మీకు అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ అడుగుతాడు. సో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్స్ చాలా బేసిక్గా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ గ్రూప్స్ అయినా కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అడిగే క్వశ్చన్స్ డెప్త్గా అడుగుతున్నాడు. దీన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీదనే మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లేట్ అవుతుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ పడితే స్టేట్ గవర్నమెంట్ అప్లై చేద్దాం. చేసిన తర్వాత ఆ జాబ్ వస్తే ఆ జాబ్కి వెళ్ళొచ్చు, ఈ జాబ్ వచ్చినప్పుడు ఈ జాబ్కి వెళ్ళొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కూడా మీకు శాలరీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ 2026కి 27కి మీకు శాలరీ పెరగబోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. ఇప్పుడు బేసిక్ శాలరీ 18,000 ఉన్న వాళ్ళకి రేపు 40,000 అవుతుంది. అదే 24 వేరే వాటికి యాక్చువల్గా ఈ రెండింటికి అయితే 18,000 ఉంటుంది, వేరే వాటికి అయితే ఎక్కువ ఉంటుంది. 50 నుంచి 60,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ 26, 27 జాబ్ కొట్టుకునే వాళ్ళకైతే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఒకసారి మనకి శాలరీ పెంచుతూ ఉంది కదా. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా గోల్డెన్ ఛాన్స్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుదాం అనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి. పర్ఫెక్ట్గా 100% మీకు క్లాసెస్ అయిపోతాయి. అదేవిధంగా క్లాసెస్లో మీకు ఎక్కువ మంది ఉండరు, మినిమం స్టూడెంట్సే ఉంటారు. ఆ మినిమం స్టూడెంట్స్తోనే మీకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, డైలీ టెస్ట్లు పెడుతూ ఉంటారు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతారు. అలాగే ఎగ్జామ్స్కి ముందుగా మీకు 10 to 15 days డైలీ ఎగ్జామ్స్ పెడతారు. ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీరు మంచిగా కూర్చొని చదివినట్లయితే మీకు జాబ్ వచ్చేసి 100% ఉంటాయి. మీరు ఈ కానిస్టేబుల్ చేస్తే మీకు ఏపీకి తెలంగాణకి సంబంధించి పోలీస్ జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో వచ్చేసి బిఎస్ఎఫ్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి, ఈ విధంగా ఉంటాయి మనకి. సో అప్లై చేసి వీటన్నిటికి అప్లై చేస్తాం. మనకి మార్క్స్ వచ్చేసి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కొన్ని వేరే పోస్టులు వస్తాయి. సపోజ్ 70 వచ్చింది అనుకో, ఈ జాబ్ రావచ్చు. నువ్వు అనుకునే సిఐఎస్ఎఫ్ రాకపోవచ్చు. ఆ విధంగా 90 వస్తేనే సిఐఎస్ఎఫ్ రావచ్చు. ఈ విధంగా ఎగ్జామ్ వచ్చేసి మీకు 80 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. మొత్తం 160 మార్క్స్కి మీకు 70 అని కట్ ఆఫ్ మార్క్స్ పెట్టవచ్చు, 80 అయినా, అంటే డిపెండింగ్ అప్పుడు కాంపిటీషన్ బట్టి ఉంటుంది అనమాట. 70 సార్ 70 పెట్టాడు, నెక్స్ట్ ఇది 80 పెట్టవచ్చు, 75 పెట్టవచ్చు, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనకి 160కి 100+ వచ్చే విధంగా చదువుకున్నట్లయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటాయి. లేడీస్కి కూడా ప్రిపేర్ అవ్వండి అమ్మా, ఎందుకంటే లేడీస్కి కూడా 33% రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రిపేర్ అయితే నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అనుకున్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో జీతం చాలా ఎక్కువగా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్గా పోల్చుకుంటే. ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతాడు. అదే కానిస్టేబుల్ ఏపీఎస్ఐకి అయితే ఏపీ కానిస్టేబుల్ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ఇంటర్ అడుగుతాడు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 years ఉంటుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే ఏజ్ పెంచవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు ఫీజు ఉండదు. లేడీస్కి కూడా, జనరల్ లేడీస్కి కూడా, అంటే జనరల్ ఉన్నా కానీ ఫీమేల్ అయితే వాళ్ళకి ఫీజు ఉండదు. అలాగే మిగతా వాళ్ళకి 100 ఉంటుంది ఫీజు మాత్రం, ఎగ్జామినేషన్ ఫీజు. ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో కూడా మీకు అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీషు, జిఎస్, జనరల్ స్టడీస్ మాత్రం అడుగుతాడు. ప్రతి ఎగ్జామ్లో ఇవి అడుగుతాడు. సో మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటుంది. 80 క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, మళ్ళీ మైనస్ మార్కులు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. హైట్ మాత్రం 170 ఉండాలి. ఓబీసీ వాళ్ళైనా, జనరల్ అయినా కానీ, అలాగే ఎస్సీ వాళ్ళైనా కానీ 170 ఉండాలా. మేల్ అయితే, ఫీమేల్ అయితే 157 ఉండాలి. హైట్ మాత్రం 157 ఉండాలి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే తక్కువ కూడా సరిపోతుంది, 150 ఉన్నా సరిపోతుంది ఫీమేల్. అదే జెంట్స్ అయితే
165 ఉన్నా సరిపోతుంది, కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. ఓకే, దాన్ని బట్టి ఎస్టీ వాళ్ళకి ఓన్లీ ఎస్టీ వాళ్ళకే హైట్లో తక్కువ ఉన్నా సరిపోతుంది, మిగతా వాళ్ళు మాత్రం ఒకే విధంగా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ అలా ఉండదు, 167.67 ఉన్నా కానీ సరిపోతుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కొంచెం హైట్ ఎక్కువ ఉండాలి. ఎగ్జామ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా పోస్ట్ ఉంటాయి. మొత్తం 30 నుంచి 40,000 ఎంతైనా రావచ్చు. వేకెన్సీస్ ఒక్కోసారి 50,000 కూడా వస్తాయి. సో అమీర్పేట్ బ్యాచ్ లో మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్. ఓకే, ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. బ్యాచెస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to 5 PM వరకు ఉంటాయి. మార్నింగ్ 10 to 5 PM, మార్నింగ్ 9 to 10 ఎగ్జామ్ ఉంటుంది, డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఎగ్జామ్స్ 10 to 15 days ముందు మళ్ళీ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ విధంగా క్లాసెస్ వచ్చేసి మీకు 5 to 6 months క్లాసెస్ పడతాయి. సో అందుకని ఏమంటామంటే మన కోచింగ్ సెంటర్ నుంచి మీకు ఏం చెప్తామంటే, మీరు నోటిఫికేషన్ అనేది ప్రతి ఇయర్ పడుతూనే ఉంటాయి. కాకపోతే ఒక 6 months క్లాసెస్ అనేది కంపల్సరీగా వచ్చినట్లయితే కూర్చొని చదువుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ 100% ఉంటాయి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే మీరు వచ్చినట్లయితే ఆ 4 months నోటిఫికేషన్ టైంలో అడవడి క్లాసులు అయిపోతాయి. 100% మీకు సిలబస్ కాదు, ఎక్కడా కాదు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పలేరు. ఎందుకంటే మేము 6 months 7 months సిలబస్ ఉంటుంది యాక్చువల్గా మీకు కంప్లీట్ చేయాలంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అటెండ్ అయితే. అదే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు 4 months టైం ఇచ్చారు, 4 months లో మీరు వచ్చి జాయిన్ అయితే 4 months లో సిలబస్ కంప్లీట్ చేయాలి. దానివల్ల ఏం చేస్తారు, కొన్ని టాపిక్స్ కొన్ని వరకు స్కిప్ చేసి మిగతా సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, అడావుడిగా చెప్తూ ఉంటారు. మీకు అర్థమైందా అర్థం కాలేదని కూడా ఆలోచించారు. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీరు జాయిన్ అవుదాం అనుకుంటే, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే, మీరు ముందుగా నోటిఫికేషన్ కోసం చూడొద్దు. చూస్తే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది. మీరు 6 months క్లాసెస్కి రండి, క్లాసెస్కి వచ్చిన తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత కూర్చొని చదవండి, లేదా ఇంటికి పోయినా చదువుకోవచ్చు. క్లాసెస్ అయిపోయి సబ్జెక్ట్ మీ చేతిలో ఉంటే ఇంటికైనా చదువుకోవచ్చు, హాస్టల్లో కూర్చొని చదువుకోవచ్చు, లేదా ఇన్స్టిట్యూట్ రెగ్యులర్గా వచ్చి చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇక అది మీకు అర్థమవుతుంది. ఒక 6 months వస్తే మీరు ఏ విధంగా చదువుకోవాలి, సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. కాబట్టి మీరే చూసుకుంటారు మొత్తం. ఆ విధంగా చేయండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది మీరు బాగా మీరు రాయట్లేదు. చాలా మంది మన స్టేట్స్, మన ఏపీ and తెలంగాణ స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే లేట్ తీసుకుంటున్నారు. లేట్ తీసుకోవద్దు. స్టేట్ గవర్నమెంట్ జాబ్నే చూసుకుంటే అవి లేట్ అవుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీరు మిస్ చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు SIGD వస్తుంది, అలాగే SSGGL వస్తుంది, CHSL వస్తుంది, MTS వస్తుంది, రైల్వేలో NTPC వస్తుంది, RPF వస్తుంది, Group D వస్తుంది, ALP వస్తుంది, అదేవిధంగా బ్యాంకింగ్ వస్తున్నాయి. బ్యాంకింగ్ రెగ్యులర్గా వస్తున్నాయి. నెక్స్ట్ 22,000 వేకెన్సీస్ రాబోతున్నాయి మనకి 26-27లో. ఈ విధంగా వేకెన్సీస్ రాబోతున్నాయి. బ్యాంకింగ్లో అయితే అంతకుముందు 70-80 వచ్చినా మనకి జాబ్ క్వాలిఫై అవ్వకపోయేవాళ్ళం. ఈసారి చాలా కటా మార్క్స్ తక్కువగా ఉన్నాయి మన స్టేట్కి, మన స్టేట్ 2 స్టేట్లకి కలుపుకుంటే. అదేవిధంగా తక్కువ మార్క్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు. ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా తక్కువ మార్క్స్ మీకు జాబ్ వచ్చినట్టయితే నాకు కాంపిటీషన్ లేదన్నట్టు అది గుర్తుంచుకోవాలి. అంతేలే కానీ కటా మార్క్స్ ఎక్కువ పెడుతుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు. సో మీరు అందరూ స్టేట్ గవర్నమెంట్ మీద చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని మిస్ చేసుకుంటున్నారు. అలా మిస్ చేసుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి సిలబస్ సేమ్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. ఇంకో సెంట్రల్ గవర్నమెంటే ఇంకా ఈజీగా అడుగుతారు క్వశ్చన్స్. కాకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, మైనస్ మార్కులు ఉంటాయి. కాబట్టి ఆ స్కోరింగ్ రాదు. కానీ అది ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత రోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు ఆ స్పీడ్ పెరుగుతుంది. 100% మీరు 100కి ఎగ్జామ్ పెడితే మీకు 80-90 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి బాగా ప్రిపేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మీరు ఈజీగా కొట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. సో ఆ విధంగా చదవండి, జాబ్ వచ్చే 100% ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే తీసుకుంటారు. అలాగే మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఈ ఛాన్సెస్ మిస్ చేసుకోకండి. దీనికి ప్రిపేర్ అయితే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో పడే నోటిఫికేషన్ కూడా యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్ తీసుకోవడానికి పూర్తి వివరాలు అనేది తీసుకోండి. ఇక్కడ హాస్టల్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, అదేవిధంగా మినిమం స్టూడెంట్స్తోనే కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒక కోచింగ్లో మీకు బయట ఎక్కడో ఉండదండి కోచింగ్. ఒక ఫంక్షన్ హాల్లో, ఓకే, షెడ్యూల్లలో, రేకుల షెడ్యూల్లలో వాటిలో ఏముంటుందో మంచిగా పీస్ఫుల్గా డిజిటల్ బోర్డు మీదనే మీ క్లాసెస్ చెప్పబడతాయి. సో ఒక బ్యాచ్కి వచ్చేసి 50 to 100 members వరకు ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అంతేలే కానీ ఒక బ్యాచ్లో 300-400 members ఉంటారు. సో ఈజీగా మీ క్లాసులు అదే విధంగా చెప్పడం జరుగుతుంది. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో 13 years నుంచి మనకి క్లాసెస్ రన్ చేస్తున్నారు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేటలో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకి ఎక్స్పీరియన్స్ 13 years నుంచి కూడా ఫ్యాకల్టీలు కూడా అందుబాటులో ఉన్నారు. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరు, బాగా చెప్పే ఫ్యాకల్టీ ఎవరు కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో అంటారు కదా, బయట డిస్ట్రిక్ట్లో హైదరాబాద్ ఫ్యాకల్టీతో చెప్పిస్తూ ఉంటారు కదా,
ఆల్రెడీ హైదరాబాద్ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఎవరో మాకు తెలుసు కాబట్టి వాళ్ళతోనే క్లాసెస్ చెప్పిస్తూ ఉంటాం. సో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఈ ఛాన్సెస్ మీరు చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గోల్డ్ అని వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ జాబ్ చూసుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.